రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సినిమాల్లో మాత్రమే చూసే కొన్ని అద్భుతాలు అప్పుడప్పుడు నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. డాక్టర్స్ చనిపోయిందని చెప్పేసి నిర్ధారించిన ఒక మహిళ ఒక సంఘటనతో ప్రాణాల్ని అంటే మృత్యువునే జయించి తిరిగి ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడు స్థానికంగా ఈ ఘటన అందరినీ కూడా ఆశ్చర్యానికైతే గురిచేసింది. ఏం జరిగింది ఈ ఘటనలో? ఎవరా మహిళ? ఎలా చనిపోయిన తర్వాత ప్రాణాలతో బయటపడింది? ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? అనేది ఒకసారి కంప్లీట్‌గా దీనికి సంబంధించిన వివరాలేంటున్నాయో ఒకసారి చూద్దాం. ఇది ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నంలో జరిగింది. సో, ఈ భుజబలపట్నం గ్రామానికి సంబంధించిన ఎక్స్ సర్పంచ్ గురజాల రామతులసి అనే మహిళ గత కొంతకాలం నుంచి కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆమె బాధపడుతూ ఉంది. సో, ఆ నేపథ్యంలో కొన్ని రోజుల కిందట ఆమెని ఏలూరులో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా అడ్మిట్ చేశారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికి కూడా ఆమె ట్రీట్మెంట్‌కి స్పందించకపోవడం, అది ఇంకా క్యూర్ కాకపోవడం అలాగే ఉండింది. అయితే ఒకరోజు మొన్న రీసెంట్‌గా ఆమె ఆరోగ్యం పూర్తిగా ఎక్కువగా క్షీణించిపోయింది. సో, ఇక డాక్టర్స్ కూడా చేసేదేం లేక ఆమెని వెంటిలేటర్ పైన ఉంచి సీపీఆర్ చేయడం అయితే జరిగింది. అయినా కూడా దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో, ఆమె మరింత క్షీణించింది ఆమె ఆరోగ్యం. అటు పల్స్ కూడా పడిపోయింది. సో, దాంతో డాక్టర్స్ డిక్లేర్ చేశారు. లేదు ఈమె చనిపోయింది అని చెప్పేసి డాక్టర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆహ్, వాళ్ళంతా కూడా అంటే ఆమె ఎక్స్ సర్పంచ్ కాబట్టి అక్కడ కొంతమంది లోకల్ నాయకులు, ఆమె అభిమానులు వీళ్ళంతా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఆమెకు సంతాపం తెలుపుతూ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆహ్, మొత్తం కూడా శోకసంద్రంలో అయితే మునిగిపోవడం జరిగింది. ఇక తర్వాత ఆమెని అంటే ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి స్వగ్రామానికి అంబులెన్స్‌లో తరలిస్తూ తీసుకురావడం అయితే జరిగింది. ఈ తీసుకొచ్చే క్రమంలో అక్కడ మండవల్లి మండలం పులవర్రు దగ్గర ఏం జరిగిందంటే అంబులెన్స్‌కి ఒక బైక్ ఆపోజిట్‌లో వచ్చింది. అయితే అంబులెన్స్ వెళ్తూ ఉండగా ఆ బైక్ రావడం చూసి అతను ఆ బైక్‌ని తప్పిద్దామని చెప్పేసి ఇలా ఒక్కసారిగా మలుపు తిప్పాడు. సో, ఆ మలుపు తిప్పిన తర్వాత అంబులెన్స్ ఏమైందంటే అక్కడ పెద్ద గుంతుంది. ఆ పెద్ద గుంతలోకి దిగబడి ఆ తర్వాత ఇలా లేచింది. సో, ఒక్కసారిగా అంబులెన్స్ ఆ స్పీడ్‌లో ఒక కుదుపుకు గురైపోయింది. అలా ఒక్కసారిగా అంటే మామూలుగా గుంతలొచ్చినప్పుడు స్పీడ్ మీద ఉన్నప్పుడు ఇలా పడి లేచినప్పుడు ఒక కుదుపు ఉంటుంది గదా! సో, అలా ఒక కుదుపు గురవ్వడంతో చనిపోయిన రామ తులసి అనే మహిళ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. సో, ఆ కుదుపుకు ఆమెలో చలనం కనిపిచ్చింది. సో, అక్కడ శోకసంద్రంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అది చూసి షాక్ అయిపోయారు. సో, చనిపోయిందనుకున్న ఆమె మళ్ళీ ఒక్కసారి కళ్ళు తెరవడంతో వాళ్ళంతా కూడా ఆనందంలో మునిగిపోయారు. ఇక వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న మరొక ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్ళేం జెప్పారంటే ఆమె కొన ఊపిరితో ఉంది. బతకడం చాలా కష్టం అని జెప్పేసి అక్కడ డాక్టర్స్ చెప్పారు. అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆశ వదులుకోకుండా ఏలూరులోని రిమ్స్‌కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా మెరుగైన వైద్యం కోసం విజయవాడలో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం అయితే జరిగింది. సో, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు పడింది. సో, నిలకడగా ఉంది ఆమె ఆరోగ్యం. ఇప్పుడు ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఆమె హెల్త్ కండిషన్ అయితే నిలకడగా ఉందని జెప్పేసి అక్కడ డాక్టర్స్ చెప్పారు. సో, ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. అంటే అప్పటి వరకు శోకసంద్రంలో మునిగిపోయారు. తమతో కలిసున్న తమ ఆహ్, రామతులసి ఈ విధంగా ప్రాణాలు కోల్పోయిందని జెప్పేసి బాధపడుతూ ఉన్నారు. సో, అటువంటి టైంలో ఇలా ఒక్కసారి కళ్ళు తెరవడంతో వాళ్ళు కూడా ప్రాణాలతో తిరిగి రావడంతో ఒక్కసారిగా వాళ్ళు కూడా ఆనందంలో అయితే మునిగిపోయారు. సో, ఇప్పుడు ఈ ఘటన అటు స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అంటే మామూలుగా ఇటువంటి మిరాకిల్స్ అన్నీ కూడా సినిమాల్లో జూస్తూ ఉంటాం. ఒక్కసారిగా నిజ జీవితంలో జరగడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అలా మృత్యువుని జయించి ప్రాణాలతో మళ్ళీ బయటపడింది రామతులసి. మామూలుగా ఇటువంటి సంఘటనలు ఇందాక చెప్పినట్టు సినిమాల్లో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కొన్ని ఇన్సిడెంట్స్ అలా సినిమాల్లో చూపిస్తుంటారు. ఒక్కోసారేంటంటే నిజ జీవితంలో జరిగిన మిరాకిల్స్‌ని సినిమాల్లో పెడుతూ ఉంటారు. ఇంకోసారేంటంటే సినిమాల్లో జరుగుతున్న నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అలా వైస్ వర్సా జరుగుతూ అయితే ఉంటాయి. మనము 'నాని' గారి 'భలే భలే మగాడివోయ్' సినిమా కూడా మనం చూడడం జరిగింది. అక్కడ హీరో ప్రెగ్నెంట్‌గా ఉన్న హీరోయిన్ సిస్టర్‌ని తీసుకెళ్తున్న టైంలో అతనికి మతిమరుపు ఉండడంతో అక్కడ ఆహ్, బిడ్డ అడ్డం తిరిగాడు. అతనికి హాస్పిటల్ గుర్తుకు రాదు. సో, ఆ టైంలో వెహికల్‌లో అక్కడ ఇక్కడ తిప్పుతూ ఆ మలుపులు, ఈ మలుపులు తిప్పడంతో ఆమెకు వెహికల్‌లోనే
డెలివరీ అవుతుంది. సో, అది డాక్టర్స్ కూడా షాక్ అయిపోయి ఇది ఒక మిరాకిల్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో, అలాంటి ఇన్సిడెంట్స్ సినిమాల్లో చాలా వరకు జరుగుతూ ఉంటాయి. సో, అటువంటి ఘటనే ఇప్పుడు ఈ ఏలూరు జిల్లాలో అయితే జరిగింది. అలా రామతులసి కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగానే ఆహ్, ఆరోగ్యం క్షీణించి చనిపోవడం జరిగింది. అంబులెన్స్‌లో అలా వెళ్తూ ఉండగా ఒక్క లోయలో అంబులెన్స్ దిగబడడంతో ఒక్క గుంతలో అంబులెన్స్ రిపీట్ ఇది కట్ చేసుకోండి. ఒక్క గుంతలో అంబులెన్స్ దిగబడడంతో ఒక్కసారిగా కుదుపుకు గురై మళ్ళీ ప్రాణాలతో అయితే బయటపడింది. ఇప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. ఆమె ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. సో, అలా ప్రాణాలని అలా మృత్యువుని జయించి తిరిగి ప్రాణాలతో అయితే ఈ ఎక్స్ సర్పంచ్ రామతులసి అయితే బయటపడింది. ఇది ఇప్పుడు ఈ న్యూస్ విపరీతంగా కూడా వైరల్ అవుతుంది. సో, చాలామంది ఆశ్చర్యపోయారు. ఆహ్, ఆనందాన్ని కూడా చాలామంది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. తిరిగి ఆమె బతికొచ్చినందుకు చాలా సంతోషం అంటూ పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. సో, అలా ఈ సంఘటన అయితే ఇప్పుడు అందరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది.